వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. డిఎస్సి 2024 షెడ్యూల్ రిలీజ్ అయింది. దీని ప్రకారం 12/2/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. ముందుగా దీనికి సంబంధించిన షెడ్యూల్ని పరిశీలిస్తే నోటిఫికేషన్ జారీ తేదీ 12/2/2024, అలాగే అప్లికేషన్ పేమెంట్ ఆఫ్ ఫీ అంటే ఫీజు చెల్లించడానికి 21/2/2024 వరకు సమయం ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి 22/2/2024 చివరి తేదీ. దీనికి సంబంధించి ఆన్లైన్ మార్క్ టెస్ట్స్ 24/2/2024 ప్రారంభమవుతాయి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ 5/3/2024 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక ఎగ్జామినేషన్ షెడ్యూల్ పరిశీలిస్తే 15/3/2024 నుంచి 30/3/2024 వరకు ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు అనేవి నిర్వహిస్తారు. అంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ నుంచి ప్రారంభ డేట్ నుంచి ఎగ్జామినేషన్కి కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. లాస్ట్ డేట్ 22వ తారీఖు అయితే మార్చి 15 నుంచి ఈ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. అంటే సుమారుగా 20 రోజులు మాత్రమే ప్రిపరేషన్కి అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్ ముగిసిన తర్వాత ఇనీషియల్ కీ అంటే ప్రాథమిక కీని 31/3/2024 అంటే అన్ని బ్యాచెస్ కంప్లీట్ అయిన తర్వాత కీ రిలీజ్ చేస్తారు. దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇనీషియల్ కీ మీద 3/4/2024 లోపు తెలియజేయవచ్చు. ఫైనల్ కీని 8/2/2024 నుంచి రిలీజ్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్స్ అంటే ఈ కీస్ ప్రకారం అబ్జెక్షన్స్ ఏమంటే వాటిని సవరించి మొత్తం మీద సెలెక్టెడ్ అయిన అభ్యర్థులు అంటే రిజల్ట్స్ 15/4/2024 అనౌన్స్ చేస్తారు. ఇది డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్. ఇక దీనిలో వేకెన్సీ పొజిషన్ ఒకసారి పరిశీలిస్తే సెకండ్ గ్రేడ్ టీచర్స్ పోస్టులు స్టేట్ వైడ్గా 2280 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్స్ 2285 ఉన్నాయి. అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1264, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 215, ప్రిన్సిపాల్స్ 42, ఫిజికల్ డైరెక్టర్స్ 13 ఉన్నాయి. మొత్తం 6100 ఖాళీలు ఉన్నాయి. వీటిని మళ్ళీ పోస్ట్ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఈ నోటిఫికేషన్లో చూపించారు. ఆ వివరాలను కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. జిల్లాల వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఎస్జిటి పోస్టులు చూపిస్తున్నారు. వీటిలో స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి గవర్నమెంట్, అలాగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఈ 3 స్కూల్స్లో ఉన్నటువంటి ఖాళీలని జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ 70, సెకండ్ గ్రేడ్ టీచర్స్ 51, మొత్తం 121. అలాగే విజయనగరం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ 16, ఎస్జిటీస్ 38, మొత్తం 54. విశాఖపట్నం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ 69, ఎస్జిటీస్ 14, మొత్తం 83. తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ 119, ఎస్జిటీస్ 22, మొత్తం 141. పశ్చిమ గోదావరి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ 115, ఎస్జిటి 68, మొత్తం 183. కృష్ణా జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ 71, సెకండ్ గ్రేడ్ 82, మొత్తం 153. గుంటూరు జిల్లాలో 115 స్కూల్ అసిస్టెంట్స్, సెకండ్ గ్రేడ్ 79, మొత్తం 194. ప్రకాశం జిల్లాలో 279 స్కూల్ అసిస్టెంట్స్, 88 సెకండ్ గ్రేడ్ టీచర్స్, మొత్తం 367. అలాగే నెల్లూరు జిల్లాలో 120 స్కూల్ అసిస్టెంట్స్, సెకండ్ గ్రేడ్ 95, మొత్తం 215 ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 48 స్కూల్ అసిస్టెంట్స్, 84 సెకండ్ గ్రేడ్ టీచర్స్, మొత్తం 132 ఖాళీలు ఉన్నాయి. కడప జిల్లాలో 75 స్కూల్ అసిస్టెంట్స్, 80 సెకండ్ గ్రేడ్ టీచర్స్, మొత్తం 155. అనంతపురం జిల్లాలో 126 స్కూల్ అసిస్టెంట్స్, 15 సెకండ్ గ్రేడ్ టీచర్స్, మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 502 స్కూల్ అసిస్టెంట్స్, 1012 సెకండ్ గ్రేడ్ టీచర్స్, మొత్తం 1514 అత్యధికంగా ఆ జిల్లాలోనే ఉన్నాయి. మొత్తం 1725 స్కూల్ అసిస్టెంట్స్, 1728 ఎస్జిటి పోస్టులు, మొత్తంగా స్థానిక సంస్థల్లో 3453 ఖాళీలు ఈ స్కూల్ అసిస్టెంట్స్ ఎస్జిటీస్ కలిపి ఉన్నాయి. గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్లో కలిపి. ఇక మున్సిపల్ స్కూల్స్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ విభాగంలో శ్రీకాకుళం జిల్లాలో
స్కూల్ అసిస్టెంట్స్ 7, ఎస్జిటిస్ 20 మొత్తం 27. విజయనగరం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ 3, ఎస్జిటిస్ 24 మొత్తం 27. విశాఖపట్నం జిల్లాలో 16 స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జిటిస్ 0 మొత్తం 16. ఈస్ట్ గోదావరి జిల్లాలో 62 స్కూల్ అసిస్టెంట్స్, 20 ఎస్జిటి మొత్తం 82. పశ్చిమ గోదావరిలో 25 స్కూల్ అసిస్టెంట్స్, 20 ఎస్జిటి మొత్తం 45. కృష్ణా జిల్లాలో 36 స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జిటి 20 మొత్తం 56. అలాగే గుంటూరు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ 48, ఎస్జిటి 20 మొత్తం 68. ప్రకాశం జిల్లాలో 11 స్కూల్ అసిస్టెంట్స్, 10 ఎస్జిటి మొత్తం 21. నెల్లూరు జిల్లాలో 17 స్కూల్ అసిస్టెంట్స్, 7 ఎస్జిటి మొత్తం 24. చిత్తూరు జిల్లాలో 29 స్కూల్ అసిస్టెంట్స్, 20 ఎస్జిటి మొత్తం 49. కడప జిల్లాలో 19 స్కూల్ అసిస్టెంట్స్, 20 ఎస్జిటిస్ మొత్తం 39. అనంతపురం జిల్లాలో 35 స్కూల్ అసిస్టెంట్స్, 91 ఎస్జిటి మొత్తం 126. కర్నూలు జిల్లాలో 27 స్కూల్ అసిస్టెంట్స్, 0 ఎస్జిటి మొత్తం 27 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 334 స్కూల్ అసిస్టెంట్స్, 272 ఎస్జిటి మొత్తం 607 పోస్టులు మున్సిపల్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాయి. ఇక ట్రైబల్ వెల్ఫేర్లో ఆశ్రమ పాఠశాలలు, వీటిలో శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ 52, ఎస్జిటి 33 మొత్తం 85. విజయనగరం జిల్లాలో 77 స్కూల్ అసిస్టెంట్స్, 41 ఎస్జిటి మొత్తం 118. విశాఖపట్నం జిల్లాలో 47 స్కూల్ అసిస్టెంట్స్, 87 ఎస్జిటి మొత్తం 134. ఈస్ట్ గోదావరిలో ఎస్ఏలు ఏం లేవు, ఎస్జిటి మాత్రం 66 మొత్తం 66 ఖాళీలు ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో 4 స్కూల్ అసిస్టెంట్స్, 14 ఎస్జిటి మొత్తం 18 ఖాళీలు. కృష్ణా జిల్లాలో 3 స్కూల్ అసిస్టెంట్స్, 1 ఎస్జిటి మొత్తం 4 ఖాళీలు. గుంటూరు జిల్లాలో 6 స్కూల్ అసిస్టెంట్స్, 10 ఎస్జిటి మొత్తం 16. ప్రకాశం జిల్లాలో 8 స్కూల్ అసిస్టెంట్, 13 ఎస్జిటి మొత్తం 21. నెల్లూరు జిల్లాలో 2 స్కూల్ అసిస్టెంట్, 2 ఎస్జిటి మొత్తం 4. చిత్తూరు జిల్లాలో 2 స్కూల్ అసిస్టెంట్, 1 ఎస్జిటి మొత్తం 3. కడప జిల్లాలో 3 స్కూల్ అసిస్టెంట్, 1 ఎస్జిటి టోటల్ 4. అనంతపురం జిల్లాలో 2 స్కూల్ అసిస్టెంట్స్, 1 ఎస్జిటి మొత్తం 3 ఖాళీలు. కర్నూలు జిల్లాలో 20 స్కూల్ అసిస్టెంట్, 10 ఎస్జిటి మొత్తం 30 ఖాళీలు ఇచ్చారు. మొత్తంగా ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని ఆశ్రమ పాఠశాలలో 226 స్కూల్ అసిస్టెంట్స్, 280 ఎస్జిటి మొత్తంగా 506 ఖాళీలు చూపిస్తున్నారు. అలాగే ఏపీ మోడల్ స్కూల్స్లో కూడా జోన్ వారీగా జోన్ 1లో టీజీటీ 42, పీజీటీ 9, జోన్ 2లో టీజీటీ 2, పీజీటీ 4, అలాగే జోన్ 3లో 55 టీజీటీ, పీజీటీ 5, జోన్ 4లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 149, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 5. మొత్తం మీద ప్రిన్సిపాల్ ఖాళీలు 15 ఉన్నాయి. ఇవన్నీ కలిపి 286 పోస్టులు వేకెంటీ ఉన్నాయి. వీటిలో టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 248, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 23, ప్రిన్సిపాల్ 15, టోటల్గా 286. అలాగే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో టీజీటీ, పీజీటీ, పీఈటీ ఈ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లోనే మిక్స్ చేశారు. టీజీటీ పోస్టులు 118, పీజీటీ 53, పీఈటీ ఏం లేవు, పీడీ కూడా ఏం లేవు, ప్రిన్సిపాల్ మాత్రం 4 ఉన్నాయి. మొత్తం 175 ఖాళీలు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నాయి. అలాగే ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటిలో కూడా జోన్ 1లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 24, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 17, జోన్ 2లో 6 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, 11 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, జోన్ 3లో 12 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, 16 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అలాగే జోన్ 4లో 24 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, 37 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. మొత్తంగా టీజీటీ 66, పీజీటీ 81, ప్రిన్సిపాల్స్ 23, టోటల్ పోస్టులు 170. ఇవి బీసీ వెల్ఫేర్లో ఉన్నవి. అలాగే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఓన్లీ టీజీటీ పోస్టులే ఉన్నాయి. ఇవి జోన్ 1లో 56, జోన్ 2లో 111, జోన్ 3లో 91, జోన్ 4లో 128, టోటల్ 386. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో జోన్ 1లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 88, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 24, పీడీస్ 6, జోన్ 2లో టీజీటీ 76, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 18, పీడీ 3, జోన్ 3లో 135 టీజీటీ, 7 పీజీటీ, 2 ఫిజికల్ డైరెక్టర్స్, జోన్ 4లో 127 టీజీటీ, 9 పీజీటీ, 2 పీడీ. టోటల్గా అన్ని జోన్ల మీద కలిపి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 446, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 58, ఫిజికల్ డైరెక్టర్స్ 13, టోటల్గా 517 పోస్టులు ఈ స్కూల్స్లో ఉన్నాయి. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో. ఇది
మన డిఎస్సిలో ఉన్నటువంటి వేకెన్సీ పొజిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.